प्राइवेटाइजेशन करा जाता है। దేశంలో ఎక్కడైనా చూడండి నరేంద్ర మోదీ ప్రైవేటైజ్ చేస్తున్నాడు। हम इसके खिलाफ हैं। మేము దీనికి వ్యతిరేకిస్తున్నాము। जो हमारे वर्कर्स हैं, जो हमारे किसान हैं, उनकी रक्षा होनी चाहिए, उनका प्रोटेक्शन होना चाहिए। మేము కార్మికులకి రైతులకి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను। मैंने आपसे कहा कि रिश्ता पारिवारिक है, मोहब्बत का रिश्ता है। నేను మీకు చెప్పినట్టుగా మన సంబంధం ఒక కుటుంబ సంబంధం, ప్రేమ అభిమానంతో కూడిన సంబంధం అని చెప్పి నేను మనం చేస్తున్నాను। केसीआर जी ने आपसे झूठ कहे, दलितों आदिवासियों से उन्होंने कहा कि वो 3 एकड़ जमीन उनको देंगे, नहीं दिया। దళితులకి గిరిజనులకి కేసీఆర్ అబద్ధాలు చెప్పిండు, మీకు 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి మోసం చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను। मोदी जी 15 लाख रुपए बैंक अकाउंट में डालने का वायदा कर गए, नहीं किया। నరేంద్ర మోదీ 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తా అని చెప్పి మోసం చేసిండు। इसीलिए जब कांग्रेस पार्टी कुछ कहती है तो हम करके दिखाते हैं। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఒకసారి మనం చేస్తున్నాను। हम आपसे झूठ नहीं बोलने आए हैं। మేము అబద్ధాలు చెప్పము। और सबूत चाहते हैं आप तो कर्नाटक जाइए, छत्तीसगढ़ जाइए, राजस्थान जाइए। ఏ విధంగానైతే కర్ణాటకలో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో చెప్పిన మాట కాంగ్రెస్ ప్రభుత్వాలు నిలబెట్టుకున్నాయి। कर्नाटक में चुनाव से पहले हमने वायदे किए। కర్ణాటకలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది। महिलाओं से, किसानों से हमने वायदे किए। మహిళలకి రైతులకి కొన్ని హామీలు ఇచ్చింది। बिजली का वायदा किया। విద్యుత్ విషయంలో కూడా మేము అక్కడ హామీ ఇచ్చినాము। कर्नाटक में आप किसी से भी पूछ लीजिए, क्या कर्नाटक की महिलाएं बस में मुफ्त में जाती हैं, हाँ या ना? కర్ణాటకలో ఏ మహిళను అడగండి, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తారు కర్ణాటకలో। एक आवाज से कर्नाटक आपको जवाब देगा, कर्नाटक की महिलाएं फ्री में बस में घूमती हैं। ఒక్క గొంతులో మీకు చెప్తారు, కర్ణాటకలో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు। उनके बैंक अकाउंट में हर महीने पैसे आता है। వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల పైసలు వస్తాయి। बिजली का दाम कम हुआ, गैस सिलेंडर का दाम कम हुआ। విద్యుత్ బిల్లులు తగ్గినాయి, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది। किसानों के बैंक अकाउंट में पैसा गया। రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వచ్చినాయి। ये सब हमने कर्नाटक में किया। మేము కర్ణాటకలో ఈ విధంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము। और अब हम यहाँ तेलंगाना में यही काम करने जा रहे हैं। తెలంగాణలో కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాను। अब सुन लीजिए, महालक्ष्मी स्कीम। మీరు ఇప్పుడు వినండి, మహాలక్ష్మి పథకం। महंगाई की चोट महिलाओं को लगती है। పెరుగుతున్న ధరల ఇబ్బంది మహిళలకు తగులుతున్నది। 1000 रुपए सिलेंडर की चोट महिलाओं को लगती है। 1000 రూపాయల సిలిండర్ ధర చాలా ఎక్కువ అని చెప్పి నేను భావిస్తున్నాము। आप पूरे प्रदेश को आगे बढ़ाते हो, पूरे प्रदेश को आप अपने कंधे पे ले चलते हो। మొత్తం రాష్ట్రాన్ని తమ భుజాల మీద నడిపించేది మహిళలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను। पूरे प्रदेश का बोझ आप उठाती हो। ఎక్కువ ధరల యొక్క భారం మీరు మోస్తున్నారు। इसीलिए हर महीने तेलंगाना की महिलाओं के बैंक अकाउंट में कांग्रेस पार्टी 2500 रुपए डालेगी। అందుకోసమే మహిళల బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల 2000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది। गैस सिलेंडर 500 रुपए का कर देंगे। గ్యాస్ సిలిండర్ ధర తగ్గించి 500 రూపాయలకి ఇవ్వబోతున్నాము। और तेलंगाना की महिलाएं कोने कोने में बस में फ्री के ले जाएंगी। తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా ఫ్రీగా జరగబోతుంది। రైతు भरोसा स्कीम 15,000 रुपए पर एकड़ किसानों को, 12,000 रुपए पर एकड़ मजदूरों को। రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। భూమి లేని రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। ఇందిరమ్మ ఇండ్లు
5 लाख रुपए घर के कंस्ट्रक्शन के लिए गरीबों को, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయబోతున్నాము. गृह ज्योति 200 यूनिट बिजली मुफ्त में, గృహ జ్యోతి అనే పథకం కింద మీ అందరికీ 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. और युवा विकासम 5 लाख रुपए असिस्टेंस युवाओं को कॉलेज के लिए, कोचिंग के लिए. యువ వికాసం కింద ప్రతి యువకునికి యువతకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము. और चेयुता 4000 रुपए महीने के सीनियर सिटीजन्स को. చేయూత కింద పెన్షన్ పెంచి 4000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये हमारी गारंटी है. ఇది నేను ఇస్తున్న గ్యారంటీలు మీకని చెప్పి నేను మనం చేస్తున్నాను. चुनाव के बाद पहली कैबिनेट मीटिंग में ये हमारी गारंटी को हम कानून बना देंगे. ఎన్నికల తర్వాత మొదటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ లో ఈ గ్యారంటీలన్నీ అమలు చేయబోతున్నాము. मैं आपको बता रहा हूं 2 दिन नहीं लगेंगे, पहले दिन हो जाएगा. నేను మీకు మాటిస్తున్నా, ఇచ్చిన గ్యారంటీలు మొదటి రోజే చేయబోతున్నాము. कर्नाटक में भी हमने कहा था, वहां पे विपक्ष ने कहा यह काम किया नहीं जा सकता, 1 दिन के अंदर हमने कर दिया. కర్ణాటకలో నేను చెప్పిన అక్కడ ప్రతిపక్షాలు మీరు చేయలేరన్నారు, మేము ఒకే ఒక రోజులో కర్ణాటకలో కూడా అమలు చేసినాము. आपके चीफ मिनिस्टर कहते हैं इन स्कीम्स के लिए पैसा नहीं है. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్కీమ్లకి పైసలు లేవు అంటాడు. केसीआर जी आपकी सरकार नहीं होगी, जनता की सरकार होगी. కేసీఆర్ గారు ఇక మీ ప్రభుత్వం ఉండదు, ప్రజల ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. जो आपके जेब में आज जा रहा है वो निकाल कर हम जनता को देने वाले हैं. ఈ రోజు మీరైతే జేబులు నింపుకుంటారో కేసీఆర్ గారు, ఆ పైసలు ప్రజల్లోకి పోతాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. 1 दिन में काम शुरू हो जाएगा. గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజులోనే పని మొదలవుతుంది. आपसे मैं 2 और चीजें कहना चाहता हूं. ఇంకో 2 విషయాలు మీకు మనం చేస్తాను. पहली बात, बीआरएस, बीजेपी और एमआईएम एक दूसरे की मदद करते हैं. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 కూడా కలిసి ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. बीजेपी को वोट देना, एमआईएम को वोट देना, इसका मतलब है कि बीआरएस को मदद करना. మీరు బీజేపీకి ఎంఐఎంకి ఓటేసినా అది బీఆర్ఎస్ ఓటేసినట్లే అని చెప్పి నేను మనం చేస్తున్నాను. आप देखिए, मेरे ऊपर 24 केस हैं. నా మీద 26 కేసులు ఉన్నాయి. मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయబడింది. मेरा घर छीन लिया. నా ఇంటిని, ప్రభుత్వ ఇంటిని గవర్నమెంట్ వాపస్ తీసుకున్నది. क्यों? क्योंकि मैं बीजेपी के सामने खड़ा रहता हूं. ఎందుకంటే బీజేపీ మీద ఎదురడ్డి పోరాడుతున్నాను. अब देखिए, आपके चीफ मिनिस्टर पे ना सीबीआई की इंक्वायरी, ना ईडी की इंक्वायरी, ना इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి మీద సిబిఐ కేసు ఉండదు, ఎంక్వైరీ ఉండదు, ఈడీ కేసు ఎంక్వైరీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఏమీ ఉండదు కేసీఆర్ మీద. यहां पे आपसे लाखों करोड़ रुपए लिया गया है. మీ దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में आपके जेब में से पैसा निकाला गया. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ జేబుల నుంచి పైసలు కేసీఆర్ దొంగలించిండు. कोई सीबीआई इंक्वायरी नहीं, कोई ईडी इंक्वायरी नहीं. ఏ సిబిఐ ఎంక్వైరీ ఉండదు, ఏ ఈడీ ఎంక్వైరీ ఉండదని చెప్పి మనం చేస్తున్నారు. और लोकसभा में बीआरएस बीजेपी की पूरी मदद करते हैं. లోక్సభలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలబడుతుంది. चाहे वो जीएसटी हो या किसान बिल हो. జిఎస్టీ మీద కానీ రైతుల బిల్లు మీద కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలబడ్డది. यहां पे बीआरएस को हराना है, दिल्ली में बीजेपी को हराना है. ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడగొట్టాలి, ఢిల్లీలో బీజేపీని ఓడగొట్టాలి. यहां पे अपना वोट जाया मत कीजिए. बीजेपी को, एमआईएम को वोट नहीं देना है, कांग्रेस पार्टी को देना है. ఇక్కడ మీ ఓటు బీజేపీకి, ఎంఐఎంకి, బీఆర్ఎస్ కి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.
और यहां पे कांग्रेस पार्टी की आंधी आने वाली है। ఇక్కడ కాంగ్రెస్ పార్టీ तूफान రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ వేవ్ రాబోతుంది। और कांग्रेस पार्टी के जो हमारे कार्यकर्ता हैं, वर्कर हैं, आपको इन लोगों ने 10 साल तंग किया। కాంగ్రెస్ కార్యకర్తలారా 10 ఏళ్ల పాటు వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు। आपको दबाया, मारा, कुचला, पीटा। మిమ్మల్ని ఒత్తిడి చేసే ప్రయత్నం చేసిండ్రు, కొట్టిండ్రు, మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు। आप हमारे शेर हो, మీరు మా పులులు అని చెప్పి నేను మన చేస్తున్నా। और आप भूलो मत कि आपकी सरकार आने वाली है। ఏం భయపడొద్దు, మీ ప్రభుత్వం రాబోతున్నది। ये तेलंगाना की जनता की सरकार होगी, मगर ये कांग्रेस पार्टी के कार्यकर्ता की भी सरकार होगी। రాబోయేది తెలంగాణ ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం చెప్పి నేను మన చేస్తున్నాను। और सरकार में आपको शामिल करके ये सरकार चलाई जाएगी। రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తల పాత్ర ఉంటుందని చెప్పి నేను మన చేస్తున్నాను। अब मैं आपसे आखिरी बात कहना चाहता हूं, जो शायद सबसे जरूरी बात। ఆఖరి మాట, చాలా ముఖ్యమైన మాట నేను మనవి చేస్తున్నాను। कुछ दिन पहले मैंने पार्लियामेंट में कास्ट सेंसस पे भाषण दिया। నేను కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో కుల గణన గురించి, క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరిగింది। नरेंद्र मोदी जी और आपके चीफ